పని చేస్తున్నాడు. ఒక్కొక్కనాడు ఒక్క సంఘమే ఉండేది. దాదాపుగా ఇప్పుడు 20 సంఘాలు ఆడు స్థాపించారు. మేము అధికారులు వెళ్ళి దాదాపుగా ఒక 5 మందిరాల వరకు ప్రతిష్ఠ చేసి మేము వచ్చాము. బలంగా అక్కడ వాడబడుచున్నాము. దర్శనాన్ని బట్టి బైబిల్ మిషన్లో సెక్రటరీగా ఏర్పాటు చేయబడ్డారు. ఈ సమయమందు దేవునికి వాక్యాన్ని అందించాలని వారిని ఆహ్వానిస్తున్నాము. వారి వాక్యోపదేశాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి మన మధ్యకు మాస్టర్ సురేష్ గారు మన మధ్యకు వచ్చారు. వారు తెలుగులో అనువాదం చేస్తారు. सर्वप्रथम ईश्वर को बहुत ही धन्यवाद. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ కూడా శుభములు తెలియజేస్తా ఉన్నాను. सौभाग्य आज के दिन, आज के जीवन के लिए जो प्रभु ने जीवित रखा है. ఈ రోజు మనందరినీ కూడా జీవించేవారుగా ప్రభు మనల్ని పెట్టడం అందుని బట్టి ఎంతో సంతోషం. आदरणीय बाइबल मिशन प्रेसिडेंट गारू को भी బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ గారికి बहुत बहुत धन्यवाद. ఎన్నో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. बाइबल मिशन वाइस प्रेसिडेंट को भी मेरा हार्दिक बहुत बहुत धन्यवाद. వైస్ ప్రెసిడెంట్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. बाइबल मिशन జాయింట్ సెక్రటరీ గారు को भी मेरा हार्दिक मरणा. బైబిల్ మిషన్ జాయింట్ సెక్రటరీ గారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. सभी को मेरा हार्दिक అమ్మగారు కూర్చున్నటువంటి అమ్మగారులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. प्रत्येक बाइबल मिशन कमेटी के प्रत्येक मेंबर, चाहे महिलाएं हो चाहे पुरुष हो, प्रत्येक अधिकारियों को मेरा हार्दिक बहुत बहुत धन्यवाद. బైబిల్ మిషన్ అధికారులకు, మెంబర్స్ మరి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. प्रभु के नजदीक प्रभु के आगमन की खुशी में हम बहुत ही जल्द परमेश्वर के राज्य में पहुंचने का है. हम इस पंडाल में बैठे हुए हैं. మరి ఎంతో త్వరగా దేవుని యొక్క సన్నిధిలోనికి చేరటం కొరకే మనం ఈ యొక్క పండాల్లో కూర్చొని ఉన్నాం. आइए हम थोड़ी देर ईश्वर का वचन को जाने. రండి మనము దేవుని యొక్క వాక్యాన్ని కొంత సమయం ధ్యానించుకుందాం. यहोशुआ की पुस्तक యెహోషువ 24 अध्याय 24వ అధ్యాయము उसका 15वां वचन का आखिरी लाइन देखें. యెహోషువ 24వ అధ్యాయము 15వ వచనము చివరి భాగాన్ని చదువుకుందాం. మీరెవరిని సేవించినను చదువున్నాం. మీరెవరిని సేవింపగోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. आइए छोटी सी प्रार्थना. చిన్న ప్రార్థన చేస్తున్నాం. सर्वशक्तिमान दयालु प्रभु, आकाश और पृथ्वी का सृजनहार पिता, तहे दिल से धन्यवाद देते हैं कि आपने हमें सुंदर योग्य दिया कि हम आपके सम्मुख थोड़ी देर वचन को सुने, अपने जीवन को संवारें और हम सभी आपके चरणों में उपस्थित हो सके. मुझे समझने और समझाने का सामर्थ्य दीजिए जिससे कि हम सभी आपके योग्य ठहरे. यीशु के नाम से मांगते हैं, सुना ग्रहण कर. आमीन.